చరిత్ర అడుగుతున్నది, సనాతన ధర్మం పిలుస్తుంది. ఏ గడ్డ మీదనైతే వేదాలు పుట్టి, ఏ నేల మీదనైతే ధర్మ స్థాపన కోసం రక్తం చిందింది, అదే నేల సాక్షిగా నేడు మన అస్తిత్వం కోసం గర్జించాల్సినటువంటి అవసరం. నిశ్శబ్దాన్ని వీడాలి, పిరికితనాన్ని తరిమి కొట్టాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూసుడు కాదు, మన ధర్మాన్ని మనమే భుజాన ఎత్తుకోవాల్సినటువంటి సమయం వచ్చేసి. గుర్తుంచుకోండి, ఒక్కడివే వస్తే అది ప్రయాణం, మనమందరం కలిసి వస్తే అది ప్రపంచనం. మనలో ఉన్న సంఘటిత భావం ఎట్లుంటుందో, మన ఐకమత్యం ముందు ఏ శక్తులైనా ఏ విధంగా మోకరిల్లాలో ఈ ప్రపంచానికి చూపించాలి. కులాలు వద్దు, వర్గాలు వద్దు, కేవలం హిందువు అని ఒకే ఒక్క గుర్తింపుకు కదలిరారు. ఈ పిలుపు కేవలం మీ ఒక్కరికే కాదు, మీరు ఒక్కరే రావడము కాదు, మీ గడప దాటి ప్రతి ఒక్కరిని కదిలించండి. మీ అన్నదమ్ములను, మీ స్నేహితులను, మీ ఆత్మీయులను ధర్మం కోసం తప్పించే ప్రతి గుండెను వెంట పెట్టుకొని రండి. మన బలమేంటో, మన సంస్కృతి ఏంటో చాటి చెబుదాం. ఆ సభా ప్రాంగణం మన ఐకమత్యానికి సాక్ష్యంగా నిలవాలి. గుర్తుంచుకోండి, ఇది మన అస్తిత్వాన్ని గౌరవించుకునే సమయం. తరతరాల మన వారసత్వాన్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది. విడిపోతే విస్మరించబడతాం, కలిస్తే విశ్వ విజేతమవుతాం. మన ఐక్యతే మన ధర్మానికి ఆయుధం, మన దేశ చరిత్రను తిరగరాసే విప్లవం. జై హింద్, మేరా భారత్ మహాన్.